మంచి క్రేజీ సినిమా చేసామన్నమాట. టైటిల్ కూడా క్రేజీయే. ఇది ఎవరు తీశారంటే మనకి తుంబాద్ మేకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీశారన్నమాట. మూవీ ఎలా ఉందంటే నిజంగా చాలా క్రేజీ ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా మూవీ రన్ టైం కూడా వచ్చేసి 1 hour 30 minutes మాట అంతే. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మన హీరో ఒక 5 CR క్యాష్ని కార్లో పెట్టుకుని స్టార్ట్ అవుతారన్నమాట వేరే చోటుకి ఎక్కడికో. సో ఇలా వెళ్తూ ఉండగా హీరోకి మధ్యలో ఒక కాల్ వస్తుంది అనమాట, తన కూతురు కిడ్నాప్ అయిందని. 5 CR అమౌంట్ని వాళ్ళు కూడా అడుగుతారన్నమాట. నీ కూతురు మళ్ళీ నీకు కావాలంటే నాకు 5 CR కావాలని చెప్పి హీరో తీసుకెళ్లే 5 CR వేరే పర్పస్ కోసం. హీరో ఆ 5 CR ఎందుకు క్యారీ చేస్తున్నాడు, హీరో వాళ్ళ కూతురు నిజంగానే కిడ్నాప్ అయిందా లేదా, ఒకవేళ కిడ్నాప్ అయితే ఈ 5 CR తను వేరే పర్పస్ కోసం తీసుకువెళ్తున్నాడు కదా, ఇచ్చేసి తన కూతుర్ని కాపాడుకున్నాడా లేదా, తనకి ఏమైంది లాస్ట్లో అన్నది మనకి ప్లాట్ మాట. ప్లాట్ చిన్నదే కానీ టేకింగ్ అయితే చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది. మనకి సినిమాలో అసలు ఒక కారు ఒక పర్సన్ ఉంటారు అంతే, ఇంకేముండు. దాన్ని ఎంత ఎంగేజింగ్గా తీశారంటే చాలా గ్రిప్పింగ్గా చాలా బాగా తీశారు. మనకి మ్యాక్సిమం మూవీ అంతా సరే ఫోన్ కాన్వర్సేషన్స్లో జరిగిపోతూ ఉంటుంది. హీరో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మధ్యలో ఒక కాల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాడు, మాట్లాడతాడు. ఇలాగే మొత్తం కార్లో వెళ్తున్నప్పుడే ఆ జర్నీలోనే మొత్తం కాల్స్ ద్వారా మనకి మొత్తం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కాల్స్లో కూడా కొన్ని డిఫరెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి మన హీరోకి. ఆ కాల్ యొక్క రింగ్ టోన్స్ కూడా ఉంటాయి, ఆ రింగ్ టోన్స్ బాగుంటాయి. తనకి వేరు పర్సన్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరినీ డీల్ చేసే విధానం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా వచ్చేసి లాస్ట్ 30 minutes అనుకుంటా మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes అని చెప్పా కదా, లాస్ట్ 30 minutes అయితే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. 3-4 థింగ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. వావ్, చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చినా సరే తన కూల్ని మాత్రం ఎక్కడో వదులుకోవాడు. ఇంకా కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, మనకున్నదే ఒక క్యారెక్టర్, ఇంకెలా ఉందంటే వేరే. ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. తుంబాడ్లో కూడా మెయిన్ హీరో ఇతనే, వినాయక్ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇతనే చేశారు అనుకుంటా. తనైతే చాలా బాగా హుక్ చేస్తాడు మనల్ని. స్క్రీన్ మీద కన్ను తిప్పుకోకుండా చేస్తాడు తన యాక్టింగ్ స్కిల్స్తో. నిజంగానే ఈ క్రేజీ సినిమాకి క్రేజీగా యాక్టింగ్ చేశాడు. ఇంకొచ్చేసి ఆ టేకింగ్ మాట, వావ్. మొత్తం ఆ జర్నీలో తీయాలన్న ఐడియా ఎలా వచ్చిందో వాళ్ళకి కానీ బాగుంది. దాన్ని చాలా ఎంగేజింగ్గా చూపించారు. అది ఆ పాయింట్ కూడా బాగా ఎంచుకున్నారు, బాగా వర్కౌట్ అయింది కూడా. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ మూవీ మనకి హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది, కానీ హిందీ అయినా సరే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందంటే సినిమా బాగుంది గైస్, మంచి సినిమా. యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. లాస్ట్ 30 minutes అయితే ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చొని చూస్తాం అన్నమాట, అలా ఉంటుంది. సో ఖచ్చితంగా వాచ్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.